वक्रतुण्ड महाकाय सूर्यकोटि సంవత్సరం డొలగా ఓ మందుదాయి సిగరెట్ టూట్ చేసి మరి మరి సిగరెట్ ఏ టూట్ చేయాలి మరి దొంగతనం చేస్తాను ఆయన ముచ్చట ఇంట్లో నేను చెప్పేది నేను ఆయన ముచ్చట నా ముచ్చట రంగులో వచ్చామా అంటుంది మొన్న ఏది ఏంది పిల్లని మొగడు ఎప్పుడు వచ్చి తాయిగా బాధగా ఉంటుండే ఇంటిగా వంటడాని ఆట ఏమయ్యా రారా ఇళ్ళకంటే వస్తే ఏమైందంటే అయ్యో తెల్లారు మర్చిపోయినా నేను అడవని సోయలేదు అంట నీ బాధ కావు ఇట్టుండు ఏం చేస్తూ ఏదిగా మాతాకి కలుసారా బంధు నీకు కలుసారా బంధు రేపు మనకు నేను చెప్పేదాను లంజదానంటే అసలు లంజదాని పెళ్ళని అనద్దు మొగల పాడుకోవాలి నేర్పినట్టు మొగల పాడుకోవాలి నీకు ముచ్చట తింటా లమ్మడి కడుపు మార్చుకొని మనము కాసంతా కూడా పెడితే కడుపు మార్చుకొని మనము కాసంతా కూడా పెడితే కడుపు మార్చుకొని మనము కాసంతా కూడా పెడితే కడుపు మార్చుకొని మనము కాసంతా కూడా కడుపు మార్చుకొని మనము 10 మంది ఏడుగును 10 మంది ఏడుగును 10 మంది ఏడుగును 10 మంది ఏడుగు పైన మన పైన ఉండదు బాబా 10 మంది ఏడుగును మన పైన పడ్డది బాబా 10 మంది ఏడుగును కదా అదే సాయమా నీకు నాకు పంచాయం ఏం మన మంచి గుడి ఉంటేనే మంచిగా ఉంటే కలిసి ఉంటే మనం చూసి వరదలేకపోతారే నా మాట అమ్మడి అది వాస్తవమే ఓర్పడు కానీ ఒక్కొక్కసారి అలా కంచెవాడ కూడా చేయాలి చేయాలి ఇక మాకు వచ్చింది లేకపోతే ఎవరికొక తిరుగుతారు కోరిన మగడా మనం ఇట్లయితే బాగుపడం ఏదో ఒక దేవతను నడుచుకొని రోజొక పూజ చేస్తుంటే మన సంసారం మన దరిద్రం అంతా పోతుంది అప్పుడు సంగతి బాగుపడతాం. సరే సరే ఓకే ఇగో నేను తాళలో పోతున్నా రాగుతా నీ ముఖాన్ని ఇస్తా ఇంకా రాగు సప్లైగా వాడు ఏమంటానన్నా వాడు మన మంది దగ్గర అయితే తప్పుదా నా తల్లి మాయమంత్రం తల్లి ఎక్కడ వెళ్ళినది అని పరశురాముని గర్జన శబ్దము వినబడగానే ఆహా నా కుమారుడు వస్తుందని చెప్పి ఆ రేణుక ఎల్లమ్మదేవి ఈ ప్రపంచంలో ఉన్న జనానికి గల్లి గల్లి సందు సందు ఏ విధముగా బాధలకు భరించలేక ఆ ఇండ్ల పన్న ఎట్లా తిరుగుతుందో చూడండి. మరి ఎల్లమ్మ పేరు మీద ఎల్లమ్మ శోకావళి బాధ చూసి దయాభక్తి యథాశక్తి కొలది నా అమ్మవారి పేరు పైన విరాళలేచ్చు దయాభక్తి యథాశక్తి. పరమేశ్వర ఓ తల్లిదండ్రులారా నన్ను
సూర్యుడు ఉదయించి అస్తమించక ముందుకే ఆయన పార్వతి పరమేశ్వరులారా సూర్యుడు ఉదయించి అస్తగమించే ఆ యొక్క గరుడ స్తంభము పైన గంట మోగించి గంగావు కడుపులో గణత పూజలు కట్టి నా వారికి నా బిడ్డనిస్తానని ఇంత పని కాశీ నా తండ్రి పార్వతి పరమేశ్వరులారా ఇక నాకు ఎవరి దిక్కు నేను ఎక్కడని పోదును నాకు ఇక పడరాని బాధలు పడి తాళగాల 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 తాళగాలనే ఊరు ఊరు గల్లి గల్లి తిరుగుతాయేని తాళగాల తాళగాల తాళగాలనే గల్లి గల్లి తిరుగుతాయేని తాళగాల తాళగాల తాళగాలనే ఎట్లుండునే ఒళ్ళు చెమటాలు వచ్చినట్టు తాళగాల తాళగాల తాళగాలనే ఇంకొక వాడమున్నది చక్కని వాడ ఏ జాతికి పోని వాడ ఊరుము తాళగాలనే ఊరు ఊరు గల్లి గల్లి ఏ జాతికి పోని వాడ ఊరుము చిన్న చిన్నగా పోతున్నమ్మ సఖియాలారా ఊరు ఊరు గల్లి గల్లి ఊరు ఊరు గల్లి గల్లి తిరిగేదారురా వీరాంజనేయ స్వామిని మరిచేరా స్వామి నిన్ను మరువరురా వీరాంజనేయ స్వామి నిన్ను మరువరురా అమ్మా అయినా మనము కుమ్మరి వాడకు గౌడ వాడకును రెడ్డి వాడకును రజక వాడకును కొమటి వాడకును ఏ వాడకమైనా కూడా ఈ పరశురాముని మాట అయినంత మాత్రమే మనకు అక్కడ స్థలం ఇవ్వడం కానా మనకు మాత్రమేగా అమ్మా ఊరికి బయట ఒక తూర్పు వాడ మాత్రమే ఉంది మేతరి వాడ అమ్మా ఇంకొక వాడ ఉన్నది ఇంకొక వాడ ఉన్నది తూర్పు వాడ చిన్న పెద్దలు తిరిగవాడ హరిజనవాడ ఇంకొక వాడ ఉన్నది తూర్పు వాడ చిన్న పెద్దలు వాడ అర్జున వాడ చిన్న పెద్దలు
తిరిగవాడ చిన్న పెద్దలు తిరిగవాడ హరిజనవాడ చిన్న చిన్నగా బోధునమ్మ సగియాలారా చిన్న పెద్దలే తిరిగవాడ అర్ధనవాడ అమ్మా చిన్న పెద్దలు తిరిగేవాడ ఉండదు అమ్మా ఇలాగూ వల్లు చెమట వచ్చి కండు మబ్బుగా పేరి ప్రజల నేను అంతాడికి తీరే నీవెన్ని వాడాలని కూడా మనకు ఆ స్థలం ఇవ్వడమే లేదు. ఒక మాట చెప్తాను నేను అమ్మా అమ్మా ఏమి సేయుదు ఏమి సేయుదు ఏమి సేయుదు దైవమా పుత్రులాగని శిక్షణుడ దాతనుట వ్రాసనా రేణుకా మాతాకి అమ్మా నేను ఈ ప్రపంచంలో ఎంత తిరిగినా ఎక్కడ పోయినా నాకు ఎవరు ఉన్నారు తల్లి. ఇక నేను మరణకాలం దగ్గరికి వచ్చినది. ఆ తల్లిదండ్రులారా మీరు నన్ను పార్వతీ పరమేశ్వరులారా ఇంత మోసం చేసి ఉంటురా నాయన. ఆహా సర్వేశ్వర ఎక్కడ ఉన్నావు తండ్రి? అజయ్ రావే లమ్డి రావే మాదిగా పోతే భార్య సాయమ్మ ఆ రేణుక ఎల్లమ్మతో ఏమంటున్నారు నీ రేణుకా మాతాకి ఎవరు అడిగే ఎవరమ్మా ఎవరమ్మా శ్రీ రేణుకా మాతాకి ఎవరమ్మా 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 పువ్వు బోనే ఎవరమ్మా 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 బోనే ఎవరమ్మా చిన్నదానా ఎవరమ్మా 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 చిన్నదానా ఎవరమ్మా ఎవరమ్మా పువ్వుని నీరు పేరు నాకుదమో చెప్పావమ్మా పువ్వుని నీరు పేరు పుని నాకు చెప్పావమ్మా పువ్వుని నారు పేరు అమ్మా మీరెవరమ్మా ఏం కదా ఓ తల్లిదండ్రులారా నేను ఈ ప్రపంచంలో బ్రతకజాలను. నేను ఎవరని చెప్పుదునమ్మా? ఎవరమ్మా నువ్వు? మా ఇంటికి ఎందుకు వచ్చినట్టు? చాలా దుఃఖించుకుంటుంది. ఎందుకు వస్తుందో ఏమో మరి ఆమెకి ఎంత బాగుందో. రేణుకా మాతాకి జై. ఓపిక ఉండాలి. ఆడేదాకా వద్దని చెప్పింది అమ్మ సరిపోయింది ఊళ్ళే. అమ్మా సాయమ్మ పోచయ్య రేణుకా శక్తినమ్మ రేణుకా శక్తినమ్మ నామాము వినదమ్మ రేణుకా శక్తినమ్మ రేణుకా శక్తినమ్మ
పరిసరాముని బాధలకు పరిసరాముని బాధలకు హరిటకు వస్తినమ్మా పరిసరాముని బాధలకు హరిటకు వస్తినమ్మా ఈ ప్రపంచంలో నేను ఎక్కడ తిరిగినా నన్ను రానియలేదు కాబట్టి మీ ఇంటికి వచ్చి ఉన్నదాన్ని. అమ్మ పరిశ్రమ అంటే ఎవరమ్మా? నా కొడుకు. నీ కొడుక? మనకు ఉండటానికి తావే లేదు, పండటానికి ఇల్లే లేదు, ఆడొచ్చి ఉంటుంది. అదే మరి కొడుకు ఉంటుంది. ఓ ఎన్నికెళ్ళమ్మా పుత్రునికి నీకు ఏమి పువ్వుగోను బాధ కలిగే పుత్రునికి నీకు ఏమి పువ్వుని బాధ కలిగే పుత్రునికు నీకు ఏమి పువ్వుని బాధ వస్తే పుత్రునికి నీకు ఏమి పువ్వుని బాధ కలిగే పుత్రునికు నీకు ఏమి శత్రుత్వము ఏమి కలిగే చెప్పవమ్మ చిన్నదానా శత్రుత్వము ఏమి కలిగే చెప్పవమ్మ చిన్నదానా శత్రుత్వమేమి కలిగే వాళ్ళు ఎన్నికెళ్ళమ్మా నీకు నీ కుమారునికి పంచాయతీ ఎందుకు శత్రుత్వం ఎందుకు వచ్చిందమ్మా? అయ్యో సాయమ్మ ఓచయ్యా తండ్రి పేరు చెప్పుమాని తండ్రి పేరు చెప్పుమాని తండ్రి శిక్ష చేయుతుండే తండ్రి పేరు చెప్పుమాని తండ్రి శాపాలిచ్చి సత్యే ధరణిలోన బాధ కలిగే తండ్రి శాపాలిచ్చి సత్యే నీ భర్త పేరు చెప్పాలి కమ్మా, తప్పేం లేదు. నా భర్తాలుడు నాకు శాపం పెట్టిపోయినాడయ్యా. నీకు శాపం పెట్టిందా? అవునమ్మా. ఓ ఎల్లమ్మా, నీకు కోపం ఏమొచ్చిందో నాకు కోరికతో తెలుసు తల్లి. అయ్యా రేణుకా మాతాకి 12 ఏళ్ళ కనుక పేరు చెప్పకు బాలలాభో 12 ఏళ్ళ పేరు చెప్పకు బాలలాభో 12 ఏళ్ళ మోదముతో పేరు చెప్పితే ముందు రాత లాభములు మోదముతో పేరు చెప్పితే ముందు రాత లాభములు నా భర్తాలుడు నేను ఆయన మరణించిండ్రు. ఆ యొక్క కార్తవ్యం ఎవరు చంపినా మాట చెప్పినట్టయితే నా తల శిరసు వలిగి చచ్చిపోతామని నాకు శపించి ఉన్నాడమ్మా. ఇప్పుడు ఏం చేయడు? మా ఇంట్లో ఉంటాను, మా ఇంట్లో దాచుకున్నాడు. ఎక్కడ ఆల్రెడీ మ్యాచ్ చదవాలయా? ఒట్టి తుణుకలు ఉండే ఒక రూమ్ లో తంగడి కట్టే, ఒక రూమ్ లో పచ్చితోళ్ళు, ఒక రూమ్ లోనే తోళ్ళు. ఇల్లు చూస్తే గందు గందు ఒళ్ళు మరిచి ఎట్లుండు అమ్మా, ఇల్లు చూస్తే గందు గందు ఇల్లు చూస్తే గందు గందు
మా ఇల్లు చూస్తే మొత్తం గబ్బు వాసన తోళ్ళు రోజు పచ్చగా నా పిల్లలు నిన్నే తోలు మొత్తం పచ్చిగా వాళ్ళందరూ కూడా మొత్తం నానబెట్టింది. ఇల్లు చూస్తే గందు ఈగలు జబ్బులు మళ్ళీ ఎలా ఉంటాం? గందు గందని పలికెదారు, గందు గందని పలికెదారు, నా గంటనే దగ్గరికి వచ్చే పలికెదారు. గందు గందని పలికెదారు, నా గంటనే దగ్గరికి వచ్చే గందు గందని పలికెదారు, గంటనే దగ్గరికి వచ్చే గందు గందని పలికెదారు. ముందుగా నను దాయుడమ్మ ఊర్పుడొచ్చే వెళ్ళాయే, ముందుగా నను దాయుడమ్మ ఊర్పుడొచ్చే వెళ్ళాయే. అమ్మ ఏమంటావు అమ్మా? ఎవరో నాకు తెలియదు, కానీ నా కుమారుడు పరశురాముడు వచ్చుచున్నాడు. అదిగో పరశురాముడు వచ్చే సమయం అయినది కావున నేను ఇక నాకు ఎక్కడ పోయినా ఈ ప్రపంచంలో ఎక్కడ తావులేదు. అసే ఒక మాట చెప్తావే, ఇగో ఆ మీద తొమ్మిది బంగారం చూసినావే, అవన్నీ తీసుకున్నాడు. తీసుకొని మనం దాపెట్టుకొని ఆమెను ఏదో లందగోళ మీరు లేకపోతే మీరు గందుగందని పలుకుతున్నారు కానీ ఆ గందు వాసనైనా భరించుకుంటాను. శ్రీ రేణుకా మాతాకి పాపకరుణుడు పరశురాముడు భక్తి అడిగితేనో పాపకరుణుడు పరశురాముడు కోపముతో వాడో మమ్ముల కొట్టునో యువతితోనేమో కోపముతో వాడో మమ్ముల ఆడు కోపం అంటాడు, ఆడు కొట్టునో తిట్టును మేము దాచుకుంటే మా పానాలు పోతేటన్నాయా? అంతేగాని అవును లంబడి. ఇగో కొమ్ములైతే గుంజుకునే భయం చేద్దాం. మాకు తెలియాలని మీరు, మాకు తెలియాలని మీరు చెప్పరమ్మా, మాకు తెలియాలని మీరు వారితో తెలుపరమ్మా, మాకు తెలియాలని మీరు వేగమేసి ఎరం తల్లి ఉండరమ్మా, వేగమేసి ఎరం తల్లి ఇక మీరు నాకు ఆఖరికి మీరే తల్లిదండ్రులు, మీరే దేవుళ్ళు కావున నన్ను మీ గుహంబులో దాచినట్టయితే నా అదిగో వచ్చుచున్నాడు నా కుమారుడు వచ్చే సమయం అయితే అమ్మ ఉంచుకుంటాం అయితే దాచిపోయి కానీ సొమ్ములన్నీ మన లందగోళ అంత ఖరాబ్ అవుతాయి అమ్మ. అవన్నీ సొమ్ములు తీసి పక్క పెట్టి పోయి దాస్తాం. అదే లంబడి చూసుకోవే ఇక తీసుకుందాం. ఇక ఇద్దరికి యాప్ చెట్టు దాని కింద దాద్దాం. దాచిపెట్టు. తెల్లారైతుంది మైక్ సత్యం గారు నాకు మైక్ అమర్చాలి. సత్యం నాకు స్టవ్ ఉంటుంది అది ఒకటే మాట ఉంటుంది. జై కావాలి పాతలు జర ఈ విధముగా ఎప్పుడైతే ఆ పెద్ద నేతరి ఇంటికి వెళ్ళి ఆ లోకమాత అయినటువంటి శ్రీ జగజ్జనని రేణుకామాత ఆ లందగోళములో దాక్కొని ఉంది. మరి నా తల్లి ఎక్కడికి వెళ్ళిందని ఆ పరశురాముడు
తల్లి జాగ్రత్త గురించి ఏ విధంగా తెలుస్తున్నాడు నా చూడండి. కానీ పొద్దుగా తెల్లారుతున్నాడు. అదేముంది కానీ నా తల్లి ఎక్కడికి వెళ్ళినా కానీ నా తల్లి యొక్క ఆనవాలు పసుపు కుంకుమ గవ్వలు బండారు ఈ యొక్క దారి వెంబడితే బండ సోమారం గ్రామ పెద్ద మేదరింటికి ఆనవాలు దొరుకుతున్నాయి. ఒక దోడేసి రామరెడ్డి పడేలో దోడేసి గుట్టిపోయా. నా యొక్క తల్లి ఆనవాళ్ళు నీ గృహము వద్దకు ఉన్నాయి. పసుపు బండారు కుంకుమ గవ్వలు ఎవరు ఈ గృహములో చెప్పులు కాదరా మా తల్లి వచ్చి మీ ఇంటిలో దాక్కున్నది. తెలియదు నాకు. చెప్పులు కాలే, నువ్వు నిర్ణయించినావు. నేను రేపు నిన్నేమన్నా పండుగ అయింది రేపు బాబు. మేము ముడుచుకుంటుంటే నువ్వు వచ్చి నా ఇంటికి వచ్చి నువ్వెవరువా? పేరుకు పెద్దవాడిని పెద్ద మధ్యని ఇట్లా బుర్రని సార్ కాదురా. ఏమిరా నా తల్లిని గృహంలో దాచుకొని నా తల్లి ఆడవాళ్ళు మీ ఇంటికి వస్తున్నాయి. మర్యాద మా ఇంట్లో లేరు. నా తల్లిని లేదా లేరు. నీ దాకా ఎందుకు నేను పోతున్నా? ఎవరు లేరు పో. ఎవరు నువ్వు? నేను ఎవరు నా నువ్వు వచ్చి మా ముడుచుకుంటూ వస్తే పంచకం వాళ్ళు ఏమిరా ఎన్ని ఊర్లు ఏం కట్టు ఆయన సోలించినవు. మా ఇంట్లో మా పెళ్ళి ఎదురే ఉన్నావు. మరి మీ పెళ్ళిళ్ళు కాకుంటే పెళ్ళమ్మ కూడా ఉంటే ఎందరు ఉంటారా? నీకు సైడా నీకు సైడ్ పెడుతుందా మీ భార్య? ముగ్గురు ఉన్నావు, ఏం చేస్తావు? ముగ్గురు ఉన్నావు, ఏం చేస్తావు? మాకు తెలియదని మీరు మరి పలికదారు. నాకు తెలియదు మాకు తెలియదని మీరు మరి పలికదారు. మాకు తెలియదు మీరు మరి పలికదారు. మమ్మల్ని ఏమిరా మాకు తెలియదు ఎన్ని పరమాడు అడిగినా నీ తల్లి మా ఇంటికి రాలని. అబద్ధం పూజలు అబద్ధం మాటలు ఎందుకురా నాతో మాట్లాడేది? అయ్యా మీ తల్లి ఎవరో చెయ్యన ఇటు రాలేదు. అయ్యా మీ తల్లి ఎవరో చెయ్యన ఇటు రాలేదు. మా ఇంటికి ఎవరు రాలేదు. నాతో ఎందుకు పంచాయతీ చేస్తానికి వచ్చినావు? మా ఇంటికి ఎందుకు వచ్చినావు? నాతో ఎందుకు పెడుతున్నావు? ఏమిరా మా పిల్లలకి నీకేమన్నా? అయ్యో నీ కాలు పట్టని బాంచలేదా? నీ తల్లి ఎవరో మా ఇంటికి రాలని చెప్తే లేదు. నేను నమ్మేవాడను. నన్ను కాళ్ళు చెప్పుగా నమ్మేవాడు. నమ్మేవాడనుగాను కొమ్మవాడు అమ్మదితోను
దారి ఇవ్వరా ఇంట్లో పోలేరు మా ఇంట్లో రావద్దు. ఏయ్! మీరు ఎంత నమ్మికాలు చెప్పినా మీ తల్లి లేదని నన్ను నమ్మేవాడు అంటాను. అవునంటావా మరి కాదంటావా? అవునంటావా నాది కాదంటావా లేరా లేరు లేదు లేదు మన కడవ కట్టమే ఉన్నాం. సరేరా కవి అయితే మర్యాదగా వేయట్లేదు. మనము ఇప్పుడే ఆడ భయంగా వేషం చేసి చెల్లెలా వింటున్నావా? ఇందులో వింటున్నాం. అయితే అల్ల చెల్లెమ్మ చెప్పండి అల్ల పడతారుగా మాట్లాడమా? సరే అన్నయ్య పడతావా? ఇక చెప్పు. ఇక్కడ ఒక కుర్చీ వచ్చేసి గడగడ